జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కానీ ఊళ్ళో ఏమనుకుంటారంటే ఆయన పేరు రాగానే ఆయన అండి ఒకప్పుడు అండి 100 ఎకరాలు జమీందారండి, ఇప్పుడంటే అలా అయిపోయాడు. ఇది ఒక ఆలోచన అండి మన దేశంలో. ఉన్నవాడిని సుఖంగా బతకనీరు, వాడు ఏం పోగొట్టుకున్నాడో చెప్పాలి వెంటనే. పలానా వాడు ఏదో వెంకట్రావు అన్నప్పుడు ఆయన మంచివాడండి అంటే సరిపోయింది. ఒకప్పుడండి అయ్యి బాబు అస్సలు 100 ఎకరాలు జమీందే ఇలా అయిపోయారు. కొడుకులండి కూతురు ఏదో అంటారండి. ఇంకా ఇప్పుడు ఆశ్చర్యం ఏమిటంటే ఈ గ్రహస్థితి మన దేశానికి పట్టింది. ఒకప్పుడు ఎందుకు విశ్వగురువుగా ఉంది, ఈవేళ మనం గురువుల కోసం విశ్వమంతా తిరుగుతున్నాం. హైదరాబాదులో ప్రత్యేకించి చెప్పవలసిన మాట ఇది. ఏ తల్లిదండ్రులను ప్రశ్నించినా మీ అబ్బాయిలు ఎక్కడున్నారు, మీ అమ్మాయిలు ఎక్కడున్నారు, అమెరికాలో ఉన్నారు, చైనాలో ఉన్నారు, అంతే లెక్క. ఇక్కడ ఎవడు లేడు. బాగా చదువుకున్న వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తూ అమెరికాలో ఉంటారు, కష్టపడి పనిచేసే వాళ్ళంతా గల్ఫ్లో ఉంటారు. ఇక్కడ ఎవడు ఉంటాడంటే పని చేత కాక తెలివితేట లేక బద్ధకస్తులు ఉంటాడు. ఇక్కడ ఈ స్థితికి ఎందుకు తెచ్చుకున్నామండి మనం? ఒకసారి ఆలోచన చేద్దాం. అందుకే ఇన్ని వేల మందితో ఈ సమ్మేళనం పెట్టారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వాళ్ళు ప్రత్యేకంగా. మన మీద మనకి నమ్మకం లేదు, మన విద్య మీద మనకి నమ్మకం లేదు, మన నీళ్ల మీద, మన పాల మీద, మన ఇంటి మీద, మన తల్లి మీద, మన తండ్రి మీద కూడా మనకి నమ్మకం లేదు. దీని ఆధునిక సమాజం అన్నాం మనం. ఏ ఆధునిక సమాజం ఇది? పిల్లలకి తల్లి మీద నమ్మకం లేదు, తల్లిదండ్రులకి పిల్లల మీద నమ్మకం లేదు. ఏ సమాజంలో ఉన్నాం మనం? ఎందుకు తెచ్చుకున్నాం? ఒకప్పుడు విశ్వగురువుగా ఉంది భారతదేశం అంటే అర్థం ఏమిటి? పచ్చని చెట్లు శాంతిమయ వాయువులను ప్రసరించుచుండ. నలంద, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలు ఎలా ఉండేవి? ఎక్కడ తక్షశిల, ఎక్కడ నలంద, ఎక్కడో బీహార్లో ఎక్కడో అవన్నీ ఉంటే కొండల్లో, కొండ గుహల్లో ఆచార్యులు కూర్చుని గోచి మాత్రంగా ధరించిన ఆచార్యులు, అంగవస్త్రం మాత్రమే ధరించిన ఆచార్యులు, పైన కప్పుకుందుకు ఉత్తరీయం కూడా లేనటువంటి ఆచార్యులు కేవలం కమండలంలో ఉండే ఉదకాన్ని సేవించి వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, కావ్యాలు, సమస్తమైనటువంటి విద్యా గ్రంథాలన్నీ చెబుతూ ఉంటే చైనా నుంచి, జపాన్ నుంచి, జర్మనీ నుంచి, అనేక రకాల దేశాల నుంచి ఓడల మీద వచ్చి కొందరు, దేశాలు మారి నడిచి వచ్చి కొందరు, వేల మైళ్ళు దూరం నుంచి వచ్చి ఇక్కడ విన్నారండి. ఈ శాస్త్రాలు ఇంకెక్కడా దొరకవని, అంత అద్భుతమైన శాస్త్రాలు ఉన్న దేశం ఇది. అందుకని విశ్వగురువు అయింది. విశ్వతత్వం తెలిసిన గురువుని విశ్వగురువు అంటారు. ప్రతి ఒక్కరిని జగద్గురువు అనరండి. జగద్గురువు అంటే జగత్తత్వం తెలిసి ఉండాలి. కంచి పరమాచార్యని అడిగారు, జగద్గురువు అంటే ఎవరంటే జగత్తునంతటినీ గురువుగా భావించేవాడే జగద్గురువు అన్నాడు ఆయన. ఒక మాటలో చెప్పేశారు. జగత్తునంతటినీ ఎవరు గురువుగా భావిస్తారో వారు జగద్గురువు అని. అంటే మొత్తం జగత్తంతా గురువే. గురువు అనేదానికి అంతం లేదు. నేర్చుకోవడానికి అంతం ఉంటే కదా గురువుకి అంతం ఉండడానికి. గురువు కూడా విద్యార్థే. విద్యార్థి మళ్ళీ పాఠం చెప్పి గురువు కావచ్చు, కానీ గురువు కూడా విద్యార్థే. ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటాడు. కొత్తవి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, లేకుండా ఎలాగా? అంచేతనే పరమాచార్య ఏమన్నారు అంటే జగత్తు తత్వం తెలిసిన వాడు అన్నాడు. ఇక్కడ జగత్తునే గురువుగా భావించేవాడు, అందుకని జగద్గురువు అన్నారు. జగత్తులో గురువు కాని పదార్థం లేదు. ప్రతి విషయం నుంచి, ప్రతి వ్యక్తి నుంచి మనం ఏదైనా నేర్చుకోవచ్చు. మన ముందు ఆడుకుంటున్న చిన్నపిల్లలను చూడండి. ఇప్పుడు నేను వస్తుంటే వాళ్ళు కేరింతలు కొడుతూ నా చెయ్యి అందుకుందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలండి? నిష్కల్మషంగా పెద్దవాళ్ళని గౌరవించి వాళ్ళని ముట్టుకోవాలని తాపత్రయపడే ఒక ఆకర్షణ ఉంది, అమాయకమైన ఆకర్షణ. దానికి మనం నమస్కారం చేయాలి. నేనైతే చెలించిపోయాను ఆ విషయానికి. ఇన్ని వేల మందిని చూసినప్పటికంటే ఆ పసిపిల్లలు 5 ఏళ్ళు 6 ఏళ్ళు కూడా వయస్సు లేని వాళ్ళు, ఏదో సినిమా హీరోనో క్రికెట్ హీరోనో వచ్చినవాడు వచ్చినట్టు ఈ బట్టతల మనిషి వస్తే అంతమంది అక్కడ నిలబడి ఆ చేయి చాపాలా? నేనేమైనా హీరోనా? నాకేం వచ్చు? 4 పద్యాలు 4 శ్లోకాలు తప్ప. పోనీ ఏమన్నా చిన్న కుర్రాన్న 67 ఏళ్ళు వయస్సే. ఏం చూసి వాళ్ళలోకి వెళ్ళిపోయింది మన సందేశం. ఆయన ఏదో 4 మంచి మాటలు చెప్తారని వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా వాళ్ళు గ్రహించారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఆయన గరికపాటి వారిని చూస్తే చాలు, ఈ ప్రసంగాలన్నీ వాళ్ళకి అర్థం కావండి, చూస్తే చాలు అనుకుని ఆ వరుసలో నిలబడి వాళ్ళు చేయి చెబుతున్నారు. నాకు ఆగి అందరితోనూ చేతులు కలుపుదాం అనిపించింది, సమయం లేదు. కానీ ఆ పిల్లల నుంచి కూడా మనం నేర్చుకోవాలి. సరిగ్గా యోగ వాసిష్ఠంలో చెబుతారు అది. యుక్తియుక్తం ఉపాదేయం వచనం బాలకాదపి అన్యతృణమివత్యాజ్యం అప్యుక్తం పద్మజన్మనా అన్నాడు యోగ వాసిష్ఠంలో.
యుక్తం ఉపాదేయం వచనం బాలకాదపి. యుక్తియుక్తమైన హేతుబద్ధమైన మాట చెబితే చిన్నపిల్లాడు చెప్పినా సరే నువ్వు విను, ఆక్షేపించుకో. నువ్వు అడుగు నాకు చెప్పడానికి, నా కళ్ళ ముందు పుట్టావు, గుడ్డొచ్చి పిల్లలని, ఇవన్నీ అహంకారపు మాటలే. ఎవరు చెప్పినా వినవలసిందే. అది మంచి మాట కదా, అది మంచి మాట కదా. ఈ వినడానికి మనకు అభ్యంతరం ఏమిటి? ఇది జగత్తంతటిని గురువుగా భావించడం అంటే. నేను అమెరికాలో ఉండగా ఒకసారి ఎప్పుడో 10 ఏళ్ల క్రితం అనుకుంటాను, ఓ ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాను. దంపతులు కూర్చున్నారు, ఇంకెవరో చుట్టాలు వచ్చారు. నేను సోఫాలో కూర్చున్నాను. నాకు తుమ్ము వచ్చింది. వెంటనే హాస్యం తుమ్మేశాను. ఆ ఎదురుగా ఉన్న 4 ఏళ్ల పిల్ల వచ్చి, అంకుల్ ఇట్స్ నాట్ లైక్ దట్ అని నా దగ్గరికి వచ్చింది. అలా తుమ్మకూడదని. మరొకడైతే చాలా కోపం వచ్చేస్తుంది. వాళ్ళకి ముందు వస్తుంది తల్లిదండ్రులు, నువ్వు ఆయనకి చెప్తావా అని. వాళ్ళు ఏదో ఆ భారించి ఉంటాను, అమ్మాయిని చెప్పనేయండి, ఏం ఇట్స్ నాట్ లైక్ దట్ అని నా దగ్గరికి వచ్చి, తుమ్మేటప్పుడు ఇలా చెయ్యి అడ్డం పెట్టుకుని తుమ్మాలని చెప్పింది. నాకు ఇలా పెట్టుకుని ఈ తుమ్ములు కిందకి వెళ్ళిపోయేలా తుమ్మాలి అని చెప్పింది. నేను ఆ అమ్మాయికి నమస్కారం పెట్టి 15 ఏళ్ళుగా అదే పద్ధతి పాటిస్తున్నాను. ఎక్కడైనా సరే